హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య అండ్ వెల్కమ్ టు శర్వాణి హేమదుర్గ ప్యారడైస్. సో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ మీద. బట్ అసలు ట్రూత్ ఏంటి, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ప్రాజెక్ట్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ ఏంటి, సో వీటన్నిటి మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనస్వి బండి ఈరోజు మనతో ఉన్నారనమాట. సో మ్యామ్ని అడిగి అసలు ఏంటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాము. తను కేవలం కన్స్ట్రక్షన్లోనే కాదండి, తన స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు. మహారా స్కూల్స్ అనమాట. అవి కొండాపూర్ అండ్ బాచుపల్లిలో ఉన్నాయి. షీ ఈజ్ ద పవర్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. సో మేడంతో మాట్లాడి అసలు ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా ఎండ్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం అనేది మీ బాధ్యత. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలని తెలుసు కదా. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. హాయ్ మ్యామ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అలా చాలా బాగుంది. మేడం చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మా తమ్ముడికి ఒకటి, నాకొకటి, మమ్మీ వాళ్ళకి ఒకటి. అసలు నేమింగ్ ఎలా జరిగింది మ్యామ్? సో మా నాన్నగారు అబౌట్ 1994, 1995 ఆ టైంలో అసలు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది హేమదుర్గ ప్రాజెక్ట్ మీద? సో ఏ కస్టమర్ విజిట్ చేసినా యాజ్ ఆఫ్ టుడే దే ఆర్ 100% హ్యాపీ. మేము వేరే ప్రాజెక్ట్తో పోలిస్తే ఎందుకు హేమదుర్గ ప్యారడైజ్నే మేము ప్రిఫర్ చేయాలి అని అంటే మీరేం ఆన్సర్ చేస్తారు మ్యామ్? ఆబ్వియస్లీ ఆ క్వశ్చన్ ఆల్ ద టైమ్ వస్తుంది. దానికి మేము ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, మన కమ్యూనిటీలో ఎవ్వరు ఇవ్వని ఎమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? ఎప్పుడన్నా గేటెడ్ కమ్యూనిటీలో బౌలింగ్ యాలీ ఇస్తున్నారు అని విన్నారా హైదరాబాద్లో? సో రెగ్యులర్ ఎమ్యూనిటీస్ ఆర్ దేర్, బట్ దీస్ ఆర్ ద టూ థింగ్స్ ఐ స్పెసిఫిక్లీ లుక్డ్ ఇన్. అసలు ప్రతి ఫ్లోర్ని మీరు చాలా బాగా డిజైన్ చేశారు. ప్లానింగ్ కానివ్వండి, ఆ డిజైనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరే దగ్గరుండి చూసుకున్నారా? లగ్జరీ ఫీల్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇవ్వాలి, బట్ ప్రైజింగ్ అఫోర్డబుల్ ఉండాలి. కస్టమర్స్కి మీరు ఎలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఇస్తున్నారు? సో సేఫ్టీ అనేది ఫర్ అస్ ఇస్ ది హైయెస్ట్ ప్రయారిటీ. అండ్ అది రెరా ఉందా లేదా అని మాత్రం చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? హేమదుర్గ ప్యారడైజ్ ఈజ్ కంప్లైంట్ ఫ్రమ్ GHMC టు రెరా. అసలు మాకు ఆన్ టైం ఇస్తారా, ఇవ్వరా అని చెప్పేసి? యాజ్ ఆఫ్ టుడే ప్రాజెక్ట్ ఈజ్ 1 year డిలే ఉంది అని నేను ఒప్పుకుంటాను. ఇట్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. నేను చెప్పిన కోవిడ్ అంటాను, కోవిడ్ యాక్చువల్లీ వాజ్ ద రీజన్. కానీ అది ఎప్పుడూ అయిపోయింది కదా అంటారు, కానీ అప్పుడు పోయిన పీరియడ్ నేను కవర్ చేయాలి అంటే కష్టం కదా మినిమం. సో ఐ ఆమ్ ఇన్ డిలే, ఐ అగ్రీ దట్. కానీ వై హేమదుర్గ ప్యారడైజ్ లైక్ అని వాళ్ళు అడిగితే మీరు 1 లైన్లో చెప్పాలి అంటే ఏం చాలా కష్టం 1 లైన్లో చెప్పడం అంటే. మీరు ఇందాక అన్నారే ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అని చెప్పి, వీ ట్రీట్ ఎవ్రీ కస్టమర్ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్. సో రైట్ నౌ మనతో మనస్వి మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్ని వెల్కమ్ చేసి అసలు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, అసలు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, మేడం ఈ స్టేజ్ వరకు రావడానికి రీజన్స్ ఏంటి, అప్ అండ్ డౌన్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనొచ్చు, లేదా ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీస్ అనొచ్చు, నేను ఈ వీడియోలో ఇస్తాను మీకు. ఓకే రైట్. హాయ్ మ్యామ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. నాకు అర్థమవుతుంది, మేడం చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో వాట్ ఈస్ ద కోర్ విజన్ అబౌట్ శ్రీ హేమదుర్గ ప్రాజెక్ట్? సో యాక్చువల్లీ షార్వాణి అనే కంపెనీ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఓకే, సో అబౌట్ 3,000 ఫ్యామిలీస్ ట్రస్ట్తో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వెన్ ఇట్ కమ్స్ టు శ్రీ హేమదుర్గ ప్యారడైజ్, it is a very special project for Sharwani's Ventures, because this is our first biggest project in the entire history of Sharwani. However, background వచ్చేసి Mr. Bandi Ramesh garu, who is the managing director,
ఆయనకి అబౌట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది with about 4 or 5 companies where other companies have built this size of the project. సో నేను యుఎస్ నుంచి వచ్చాక ఐ టుక్ ఓవర్ షార్వాని. అప్పుడే ఈ ప్రాజెక్ట్ స్ట్రాటజికలీ మా చేతికి రావడం జరిగింది అండ్ ఐ టుక్ ఇట్ వెరీ పర్సనలీ టు మేక్ ఇట్ అల్ట్రా లగ్జూరియస్ బట్ యెట్ వెరీ అఫోర్డబుల్ ఫర్ ద కస్టమర్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఆ కోర్ విజన్తో వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో అసలు దీనికి నేమింగ్ ఎలా జరిగింది మ్యామ్, మేము తెలుసుకోవచ్చా? శ్రీ హేమదుర్గ ప్యారడైజ్ అనేది పేరు అంటే శ్రీ హేమదుర్గ అంటే మా అమ్మవారండి. ఓకే. సో మా నాన్నగారు అబౌట్ 1994-1995 ఆ టైంలో మియాపూర్లో ఎక్కడో దారిలో వెళ్తూ రోడ్ మీద ఒక చిన్న అమ్మవారు కనిపించిందంట ఆయనకి. సో అప్పుడేదో మొక్కుకున్నారంట, అది జరిగింది. సో జరిగితే దాన్ని ఆయన గుడి కట్టించారు. ఓకే. ఈరోజు ఆల్విన్ చౌరస్తాలో శ్రీ హేమదుర్గ టెంపుల్ అంటే ఇట్స్ వెరీ ఫేమస్. సో ఆవిడ పేరుతోనే మేము ప్రతి ప్రాజెక్ట్ చేస్తాం. విత్ హర్ బ్లెస్సింగ్ all our projects are successful and all our customers are very well happily resident. ఓకే. సో రైట్ నౌ అసలు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది హేమదుర్గ ప్రాజెక్ట్ మీద? సో ఏ కస్టమర్ విజిట్ చేసినా యాజ్ ఆఫ్ టుడే ఇక్కడున్న లొకాలిటీ విచ్ ఇస్ మియాపూర్ అండ్ చందానగర్లో మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ ఆర్ మేము ఇచ్చే కన్స్ట్రక్షన్ క్వాలిటీ దే ఆర్ 100% హ్యాపీ. హవెవర్ వాళ్ళు ఎప్పుడు అడిగేది ఒకటే ఉంటుంది, ప్రైజింగ్. ఎవరైనా ఆబ్వియస్లీ అదే అడుగుతారు. సో కొందరు కస్టమర్స్ దేసే ప్రైజింగ్ ఎక్కువ ఉంది అని చెప్పి, కొందరేమో వాస్తు బాగాలేదు అంటారు, కొందరు మాకు వాస్తు అమేజింగ్ ఉంది అంటారు. So there are ups and downs in the customer feedback. See, every customer who enters our sales office will not be our valued family member here, right? So that is not what we look forward to. కానీ ఏ కస్టమర్ వచ్చినా ట్రీట్మెంట్ బాగుండాలి, వాళ్ళు 100% సాటిస్ఫై అయ్యి కొనుక్కోవాలి అనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం. ఓకే. అంటే మ్యామ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నా పర్సనల్ విజిట్కి వచ్చినప్పుడు నేను ప్రాజెక్ట్ అంతా చూడడం జరిగింది. నాకు స్పెషల్గా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా స్పేషియస్ ఉంది, మోడర్న్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అంటే ఒకవేళ కస్టమర్ వచ్చి మేము వేరే ప్రాజెక్ట్తో పోలిస్తే ఎందుకు హేమదుర్గ ప్యారడైజ్నే మేము ప్రిఫర్ చేయాలి అని అంటే మీరేం ఆన్సర్ చేస్తారు మ్యామ్? ఆబ్వియస్లీ ఆ క్వశ్చన్ ఆల్ ద టైమ్ వస్తుంది. ఎస్, ఎవ్రీబడి విల్ కంపేర్, పక్కన ప్రాజెక్ట్ ఈ ప్రైస్కి ఇస్తున్నారు కదండి, లేకపోతే అసలు ఇక్కడ ప్రైజే లేదు అని చాలామంది మాట్లాడతారు. దానికి మేము ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, వన్, ఇక్కడ ఉన్న యాజ్ ఆఫ్ టుడే ఇఫ్ యూఆర్ టాకింగ్ 8 acres ప్రాజెక్ట్, కంటిన్యూస్ ప్రాజెక్ట్ 8 acres అనేది ఈ చుట్టుపక్కల చందానగర్ మియాపూర్ లొకాలిటీలో ఎవరు చేయట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 50,000 SFTలో 50+ ఎమ్యూనిటీస్ ఇస్తూ ప్లస్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. కాబట్టి దోస్ ఆర్ మై యూఎస్పీస్. అండ్ మెయిన్లీ మిస్టర్ బండి రమేష్ గారు అండ్ హిస్ ట్రస్ట్ అండ్ హిస్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ హైలీ వాల్యుబుల్. సగం మంది ఆయనను చూసే కొనుక్కుంటారండి. సో దట్స్ ద ట్రస్ట్ వీఆర్ కీపింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే. సో అంటే మీరు కేవలం ఈ లొకేషన్లోనే మన కమ్యూనిటీని ప్రజెంట్ చేయడం అన్నది ఏమన్నా సెంటిమెంట్గా వస్తుందా, లేకపోతే ఇక్కడ అవైలబిలిటీని బట్టి మీరు దీన్ని ఫార్వర్డ్కి వెళ్తున్నారా ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ఇట్ ఈస్ బోత్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్ ఆర్ ప్రాజెక్ట్స్ దట్ వీ హ్యావ్ డన్ ఫ్రమ్ లాస్ట్ 20 years ఆర్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ఏరియా. సో దట్ వాల్యూ అండ్ దట్ రెస్పెక్ట్ దట్ వీ గెట్ విత్ ఇన్ దిస్ ఏరియా ఈస్ వెరీ హై. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను అన్నట్టు ఆయనకున్న దట్ వాల్యూ ఆర్ కంపెనీకి ఉన్న నేమ్, దానివల్లనే ఈ ల్యాండ్ మాకు వచ్చింది. సో దట్ ఈస్ బోత్ ద వేస్ ఇట్ గోస్. అండ్ వచ్చిన ప్రతి ల్యాండ్ మీరు తీసుకుంటారా అని కూడా అడగచ్చు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రాటజికల్ పాయింట్ ఏంటి అంటే, వన్, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఐటీ కారిడార్. హైటెక్ సిటీకి వెళ్ళండి, ఇటు విప్రో సర్కిల్కి వెళ్ళండి, బోత్ ఆర్ టుగెదర్, అంటే చాలా దగ్గర దగ్గర ఉంటాయి. నెక్స్ట్ మీరు మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ లెస్ దెన్ a kilometer. సో ఇట్ ఈస్ హైలీ కనెక్టెడ్. అండ్
Bombay Highway is just half kilometer Mm. connection. So all these were our strategical points that we had taken into consideration before going ahead with the project. ఓకే. అండ్ అదే చాలా మందికి నచ్చుతుంది కూడా కొనుక్కునే వాళ్ళు. ఓకే. అన్ని దగ్గర ఉన్నాయి అండ్ డీసెంట్ ప్రాజెక్ట్ విత్ వెల్ గేటెడ్ కమ్యూనిటీ, హై సేఫ్టీ. సో ఇవన్నీ చూసి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ తీసుకుంటున్నారు. ఓకే. సో రైట్ నౌ మన కమ్యూనిటీలో ఎవ్వరు ఇవ్వని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ ఎమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? ఎప్పుడన్నా గేటెడ్ కమ్యూనిటీలో బౌలింగ్ యాలీ ఇస్తున్నారు అని విన్నారా హైదరాబాద్లో? నేను చెప్పేటప్పుడు చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యా మ్యామ్ నిజంగా. దానికోసం సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది మనం, కానీ కమ్యూనిటీలో ఇవ్వడం అనేది నేను ఫస్ట్ టైం విన్నాను. దాని గురించి మీరు చెప్తారు అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మేడంతో ఆన్సర్ చెప్పిద్దాం. చెప్పండి మ్యామ్. మేము సో అదే నేను చెప్పాను కదా, ఈ ల్యాండ్ వచ్చినప్పుడు నేను యుఎస్ నుంచి రావడం జరిగింది. ఐ స్టేడ్ దేర్ ఫర్ 6 years అండ్ మాస్టర్స్ చేసి అక్కడ నేను జాబ్ చేశాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ ల్యాండెడ్, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కమ్యూనిటీస్ కానీ లేకపోతే ఆల్ రెప్యూటెడ్ కంపెనీస్ దట్ ఐ సీన్ అండ్ గోన్ త్రూ, బేసిక్లీ అందరూ ఇచ్చేది అదే బ్యాడ్మింటన్ కోర్ట్స్, అదే స్క్వాష్ కోర్ట్, అదే స్విమ్మింగ్ పూల్స్, అవే చిల్డ్రన్స్ పార్క్, అదే చిల్డ్రన్ పార్క్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో వాట్ ఎల్స్ కెన్ వి గివ్ అని ఆలోచిస్తే, ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా మందికి డ్రీమ్ అండి, చాలా. సో దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది పిల్లలు, తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి, దెన్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ గివ్ దట్ ప్రయారిటీ. అవును. సో పిల్లలకి ఏం చేయొచ్చు అని బాగా ఆలోచించి, ఇట్ ఈస్ జస్ట్ మేబీ అ మూమెంట్ దట్ ఐ హ్యాడ్ దట్ ఐ గాన్ టు ఇనార్బిట్ అండ్ అక్కడ వెళ్ళి చూస్తే బౌలింగ్ యాలీ వాజ్ ఫుల్, ఫన్ జోన్ వాజ్ ఫుల్. సో అప్పుడు అనుకున్నాను, ఓకే పేరెంట్స్ ఆన్ సాటర్డే అండ్ సండే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడికి తీసుకొస్తున్నారు. అండ్ హౌ మచ్ దే ఆర్ స్పెండింగ్? అబౌట్ 800 rupees per hour ఫర్ వన్ బౌలింగ్ ట్రాక్ ఆర్ మేబీ ఫన్ జోన్కి ఇంకెంతనో. సో జస్ట్ ఫర్ అ చైల్డ్ ఫర్ అ సాటర్డే అండ్ సండే ఫుడ్ పక్కన పెడితే యు ఆర్ స్పెండింగ్ అబౌట్ 3000 rupees ఓవర్ అ వీకెండ్. అది నేను ఇక్కడ ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ డూ ఫర్ అ ఫ్యామిలీ కదా. అవును. ఇక్కడ యూ కెన్ కమ్ ప్లే అండ్ గో. ఫస్ట్లీ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ సేఫ్టీ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఎక్కడ పోయాడు మా వాడు, ఉన్నాడా నా పక్కన లేదా, అంతమంది జనాల్లో అది చూడాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్లీ నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పే అంత ధైర్యం ఉంది. యూ డోంట్ హ్యావ్ టు అకంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ అకంపెనీ, కానీ అది కంపల్షన్ అవ్వదు కదా. అవును. సో దిస్ వాజ్ మై థాట్ బిహైండ్ ప్రొవైడింగ్ అ బౌలింగ్ alley. ఓకే. And then we also gave air rifle shooting gallery because that is another interesting facility is what I felt. ఇప్పుడు అందరూ షూటింగ్స్కి వాటికి గోల్ఫ్ కోర్స్ అని ఇక్కడని అక్కడని వెళ్తున్నారు. అవును. సో దీస్ ఆర్ ద 2 things that I thought will be the best that I could give separately. అండ్ నేను ఇవ్వాల్సిన వాళ్ళు 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్, 2 స్క్వాష్ కోర్ట్స్ అవన్నీ రెగ్యులర్ ఇస్తూనే ఉన్నానండి. అవి కూడా ఎక్స్ట్రా ఇస్తున్నా. బేసిక్లీ నాట్ మెనీ ప్రాజెక్ట్స్ గివ్ 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్. ఒక కోర్ట్ 2 కోర్ట్లు ఇచ్చి వదిలేస్తారు. అండ్ ఐ పర్సనలీ ఐ ఆమ్ అ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. సో ఐ లవ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. సో ఎట్టి పరిస్థితిలో ఐ నీడ్ ఎక్స్ట్రా కోర్ట్ అని చెప్పి, సో రెగ్యులర్ ఎమ్యూనిటీస్ ఆర్ దేర్, బట్ దీస్ ఆర్ ద 2 things I specifically looked into. ఓకే. సో రైట్ నౌ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, అసలు ప్రతి ఫ్లోర్ని మీరు చాలా బాగా డిజైన్ చేశారు మ్యామ్. అంటే ఆ ప్లానింగ్ కానివ్వండి, ఆ డిజైనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరే దగ్గరుండి చూసుకున్నారా? అసలు ఏంటి ఆ విషయం? ప్లానింగ్ వరకు వచ్చేసి ఐ am నాట్ పార్ట్ ఆఫ్ ఫ్లోర్ ప్లాన్స్ అండి. ఐ am కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లబ్ హౌస్ అండ్ ఇట్స్ ప్లానింగ్. ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నికల్ పార్ట్, it is my father and there is another director who looked into it, and their vision also was very clear. From day one we are very clear that modern apartments, లగ్జరీ ఫీల్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇవ్వాలి, బట్ ప్రైజింగ్ అఫోర్డబుల్ ఉండాలి. సో వాళ్ళు కూడా అదే కన్సిడర్ చేశారు. అండ్ ద మెయిన్ పాయింట్, ఎవరైనా ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు అంటే ఇట్ ఇస్ ఫస్ట్ థింగ్ వాళ్ళు చూసేది వాస్తు. అవును. అది లేకుండా అయితే ఎవరు మన హైదరాబాద్లో అయితే అడుగు చాలా ఎక్కువ అయిపోయింది మేడం. ప్రైజింగ్ కూడా పక్కన పెట్టేస్తున్నారు ఫస్ట్.
కరెక్ట్. ప్రైసింగ్ అంతా నచ్చి కూడా ఒక బ్రిక్ ఇక్కడ ఉందండి మాకు సెట్ అవ్వట్లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. సో అంటే వెన్ ఇట్ కమ్స్ టు గేటెడ్ కమ్యూనిటీ అందరూ 100% వాస్తు అంటారు, కానీ జనరలీ 1200 యూనిట్స్ కడుతూ 8 acresలో ప్రతి ఫ్లాట్ 100% వాస్తు ఇవ్వడం అనేది జనరలీ నాట్ పాసిబుల్. అది నేనే కాదు ఎవరు చేయలేరు, అవును బట్ ma'am. మనం చెప్తాం. సో మాక్సిమం ఎంత చేయగలుగుతాము అని చూసి దట్ వాజ్ ఆర్ ప్రయారిటీ. ప్రతి ఫ్లాట్ వాస్తు వైజ్ చేయగలిగితే చేద్దాం, ఒకటో రెండో చిన్న విషయాలు ఉంటే అటు ఇటు పక్కన పెడదాము అన్న దీంట్లోనే వి మేడ్ షూర్ దిట్ ఇస్ స్పేషియస్ బట్ స్టిల్ వాస్తు కంప్లైంట్. ఓకే. సో రైట్ నౌ ఏ స్టేజ్లో ఉంది మేడం? ఇప్పుడు మా స్ట్రక్చర్ అయిపోయింది, ఇంటర్నల్ వర్క్స్ అయిపోయినాయి, ఫినిషింగ్స్ అవుతున్నాయి అట్ ద మూమెంట్. అండ్ రీసెంట్లీ కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా చేసాం మేము. వీఆర్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్స్. అండ్ 1 or 2 ఫ్లాట్స్ అయితే హ్యాండ్ ఓవర్కి కూడా పొజిషన్కి ఇచ్చాము. దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంటీరియర్స్. పొజిషన్ అంటే వాళ్ళు వచ్చి ఉండడానికి కాదు, నెక్స్ట్ వర్క్ చేయడానికి, ఇంటీరియర్స్ చేయించుకోవడానికి స్టార్ట్ చేసాం. సో మేబీ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్ వీఆర్ రెడీ టు హ్యాండ్ ఓవర్ ఫర్ ఇంటీరియర్స్. ఓకే. సో మీ వర్షన్లో అసలు హైదరాబాద్ కమ్యూనిటీకి సంబంధించి ప్రైజెస్ కానివ్వండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానివ్వండి ఎలా ఉన్నాయి? ఎస్పెషల్లీ అంటే మన ప్రాజెక్ట్ పక్కన పెట్టేస్తే వాళ్ళు మేము అక్కడికి వెళ్ళి కంపేర్ చేసుకున్నాం, ఇక్కడికి వచ్చి కంపేర్ చేసుకున్నాం అని చెప్తారు కదా. సో ఆ కంపారిజన్స్ ఏం చూస్తున్నారు వాళ్ళు ఎక్కువ? ఫస్ట్లీ ఏంటి అంటే మార్కెట్ డౌన్ ఉంది కదా అన్న ఒక టాక్ అయితే ఉంది, విచ్ ఈస్ ఆల్సో ట్రూ. లాస్ట్ 6 months 7 months వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ కానీ ఏదైనా వార్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ యాజ్ వెల్. అంటే అది వచ్చింది కాబట్టి ఏదన్నా తగ్గిపోతుందేమో ప్రైజెస్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది రావడం వల్ల ప్రైజెస్ ఇంకా ఎక్కువైనాయి. ఫర్ అస్ బిల్డింగ్ మెటీరియల్ కాస్టింగ్ ఎక్కువైంది, అది అర్థం చేసుకోవట్లేదు జనం. సో ఆ ఎఫెక్ట్ ఒకటి ఉంది. అండ్ దెన్ జస్ట్ బికాస్ జనరలైజ్డ్ ఓవరాల్ హైదరాబాద్ టాక్ వేరస్ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు అప్పుడెప్పుడు 6,000 అన్నారు, ఇప్పుడు 4,000కే వస్తుందేమో వెళ్ళి అడుగుదాము అనే కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ యాజ్ ఇన్ పర్సనల్లీ వెన్ ఐ స్పీక్ టు అదర్ ఫ్రెండ్స్, అదర్ బిల్డర్స్, అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో అంటే దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. అంటే వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ కస్టమర్ ఏంటి అంటే బ్యాడ్ ఉంది కాబట్టి ప్రైస్ తక్కువకి వస్తుంది. సో నా దగ్గరికి పర్సనలీ అంటే నేను పర్సనలీ ఐ డోంట్ డీల్ విత్ కస్టమర్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రికమెండెడ్. బట్ మా సేల్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటండి ప్రాజెక్ట్ ఇంత ప్రైస్ చెప్తున్నారు, మార్కెట్ ఎక్కడ ఉంది అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నౌ ఇట్ ఈస్ అగైన్ పికింగ్. సో మ్యామ్, పక్క దేశాలతో పోలిస్తే వార్ జరిగిన మాట నిజమే, ప్రైసింగ్స్ కానివ్వండి వేరేవి అన్నీ కూడా పెరిగిపోయాయి, కొన్నిటికి కొరత కూడా వచ్చింది. నెక్స్ట్ కమ్ టు ఆర్ స్టేట్, గవర్నమెంట్ ల్యాండ్ ప్రైజెస్ పెంచడం కానివ్వండి, రిజిస్ట్రేషన్ ప్రైజెస్ పెంచడం కానివ్వండి రీసెంట్ టైంలో మనం చూసాం. సో కస్టమర్స్ దీన్ని పట్టుకొని వచ్చి మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? అది పెరిగింది కాబట్టి ఇక్కడన్నా మాకు కొంచెం కన్సెషన్ ఇవ్వండి మేడం. ఓకే. సో వాళ్ళకి కస్టమర్ ఎవరైనా, ఇప్పుడు మీరైనా నేనైనా ఎక్కడికైనా వెళ్ళి ఒక చీర కొనుక్కుందాము అంటే వాడు పక్కా బార్గెన్ చేస్తాం, అడుగుతాం. సో వాళ్ళు అడిగేది ఏదో ఒక రీజన్ పెట్టుకొని అడుగుతాం. గవర్నమెంట్ ప్రైజెస్ పెంచడం ఇట్ ఈస్ వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో పెంచారు అనేది మనకు తెలియదు. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. కానీ అది పట్టుకొని యునో వాల్యూడ్ ప్రాజెక్ట్ ని చూసి ఆ రీజన్ తో తక్కువ అడగడం అనేది ఐ పర్సనలీ ఫీల్ ఇస్ నాట్ కరెక్ట్. బట్ యు ఆర్ అ కస్టమర్, ఐఎమ్ అ కస్టమర్ టు సంబడి ఎల్స్. అంతే కదా, పర్సెప్షన్ తెలుసు. వాళ్ళు ఏదో ఒక రీజన్ తో ఎక్కడో 100 రూపాయలన్నా తగ్గుతుందేమో అని అడుగుతారు. అవును, ఆశ. అంతే అంతే అంతే. సో మ్యామ్, కంపేర్ విత్ ద అదర్ కమ్యూనిటీస్ ఆర్ సంథింగ్, హేమదుర్గ సేఫ్ అండ్ సెక్యూరిటీలో టాప్ నాచ్ అని నేను విన్నాను. సో కస్టమర్స్కి మీరు ఎలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఇస్తున్నారు? యాజ్ ఆఫ్ అంటే ఇప్పుడున్న స్టేజ్లో బికాజ్ ఐ స్టిల్ didn't give it for position or nobody is coming and staying here kabatti we just maintain the regular safety measures, and especially now I have to give safety to my employees, to my engineering team. If you see mottam nets kattesi untayi, so all that we are taking care at the moment. But in the future enti ante entries are RFID,
whereas ప్రతి టవర్లో ఎవ్రీ ఫ్లోర్ హ్యాస్ సీసీటీవీ కెమెరాస్, పార్కింగ్ హ్యాస్ సీసీటీవీ కెమెరాస్, క్లబ్ హౌస్ ఇస్ ఫుల్లీ born with CCTV cameras, and there will be 24/7 security guards available in and around. So safety అనేది for us is the highest priority, and అది ఎక్కడ కూడా తెలుగులో ఏమంటారు అన్సాటిస్ఫైడ్ లేకుండా చూసుకుంటాం. ఎక్కడ కూడా మీరు తగ్గట్లేదు అంటారు. అంతే. రైట్. సో లేట్ అస్సలు చేయొద్దు చెప్తున్నాను. స్లాట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మేము కాఫీ తాగేలోపు గ్రీన్ టీ తాగేలోపు మీరు వచ్చి అన్నీ బుక్ చేసేసుకోవాలి చెప్తున్నా. మేడంని ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో ఇంకొకటి ఏంటి అంటే మ్యామ్ 24/7 సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కమ్ టు దాన్ని ఏమంటారు ఏరియా సైజ్ వచ్చేసి ఎలా ఉన్నాయి? 2 BHK మన దగ్గర 1074 నుంచి ఉంది, and the next size is 1374, whereas 3 BHK is 1650 నుంచి 1999 వరకు ఉంది వాస్వి. So it totally depends on your family size, your budget. So I can accommodate you at 70-80 lakhs, I can accommodate you at 1.8 CR also. So ఎవరు వచ్చినా మీకు ఫ్లాట్ అయితే ఇక్కడ ఉంది. సో మీ ఫ్లాట్ ఇక్కడ ఉంది, వెంటనే షిఫ్ట్ అయిపోండి. రండి. సో మ్యామ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్వరు ప్రాపర్టీ తీసుకున్నా సరే రెరా ఉందా లేదా అని మాత్రం చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ క్వశ్చన్ రేజ్ అయితే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? I am 100% compliant. No doubt in that. అంతేనా? సో ఎందుకంటే డెఫినెట్గా చాలా మంది చెప్పకుండా దాచిపెట్టేస్తున్నారు. తర్వాత పర్మిషన్స్ తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేయడం, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో దట్స్ వై వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ తరఫున నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన. హేమదుర్గ ప్యారడైజ్ ఈజ్ కంప్లైంట్ ఫ్రమ్ GHMC టు రెరా. ఇంకొకటి మ్యామ్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అసలు మాకు ఆన్ టైం ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. ఆ క్వశ్చన్ రేజ్ అయినా మీ నుంచి సమాధానం ఎలా ఉంది? సో యాజ్ ఆఫ్ టుడే ప్రాజెక్ట్ ఈజ్ 1 year డిలే ఉంది అని నేను ఒప్పుకుంటాను. ఇట్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. నేను చెప్పిన కోవిడ్ అంటాను, కోవిడ్ యాక్చువల్లీ వాజ్ ద రీజన్, కానీ అది ఎప్పుడో అయిపోయింది కదా అంటారు. కానీ అప్పుడు పోయిన పీరియడ్ నేను కవర్ చేయాలి అంటే కష్టం కదా మినిమం. సో ఐ ఆమ్ ఇన్ డిలే, ఐ అగ్రీ దట్. కానీ ఇప్పుడు నేను పొజిషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నా. సో ఇప్పుడు మీరు కొనుక్కుంటున్నారు వాసవి, ఈ రోజు మనసు మీ దగ్గరకు వచ్చి మ్యామ్ నాకు ఫ్లాట్ కావాలి, మీరు ఎప్పుడు ఇస్తారు అంటే నేను 3 months లో ఇస్తానని చెప్తాను. ఏదో మధ్యలో ఏదన్నా వచ్చినా కానీ దాన్ని కాస్త 4 months or 5 months. సో మీ ఓపిక అనమాట. మీ ప్రాజెక్ట్ మీ ప్రాపర్టీ మాత్రం ఎక్కడికి వెళ్ళదు. ఓకే మ్యామ్, రైట్ నౌ వాటర్ అండ్ కరెంట్. వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉంది, లేదా కరెంట్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. సో దానికి తగ్గట్టు మీరు బ్యాకప్ ప్లాన్స్ ఎలా చేసుకున్నారు? సో వాటర్ వచ్చేసి మనం మున్సిపల్ వాటర్ లైన్ కనెక్షన్ తీసుకుంటాం. సో వీ హ్యావ్ అప్రోచ్డ్ ద జనరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్సో అండ్ వీ హ్యావ్ అప్లైడ్ ఫర్. ఎందుకు అంటే ఇన్ అండ్ అరౌండ్ జనరల్లీ చందనగర్, మియాపూర్ ఏరియాలో ఆ టాక్ ఉండడం కరెక్ట్, ఇట్ ఈస్ దేర్ వాటర్ ఇష్యూ ఉంది అని చెప్పి. సో దాన్ని కూడా ఇది చేయడానికి డైరెక్ట్ పైప్ లైన్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మున్సిపల్ వాటర్. వాటర్ కి బ్యాకప్ అంటారా, మళ్ళీ బోర్, మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి, బోర్ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. సో దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ విత్ ద వాటర్ సప్లై. వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రిసిటీ, అబౌట్ 500 kV 6 generators ఇస్తుంది మనం. సో దానివల్ల ఏమవుతుంది అంటే 24/7 పవర్ బ్యాకప్ అయితే ఉంటుంది ఇంట్లో. సో కట్ అయితే మీకు పవర్ అయితే పోదు. బట్ ఏసీస్, ఫ్రిడ్జ్లు ఇలాంటివి లైక్ మీరు ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకుంటే ఏవి రన్ అవుతాయో అవైతే మీకు పక్కా రన్ అవుతాయి. లైక్ లైట్స్, ఫ్యాన్స్, ప్లగ్ పాయింట్స్, వైఫై స్పెషలీ. మేము తిండి లేకుండా అయినా ఉంటాం కానీ మేము వైఫై, ఇంటర్నెట్ లేకుండా నై చల్తా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యామ్, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను, నా ప్రాపర్టీ మీద నేను ఇన్వెస్ట్ చేశాను. నాకు ఆ స్వార్థం ఉంటుంది. 5 ఏళ్లలో 10 ఏళ్లలో నా ప్రాపర్టీ
డబల్ ట్రిపుల్ అవుతుంది అని నా మైండ్లో ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చెప్పుకుంటే నేను అక్కడ ఇన్వెస్ట్ చేశాను. వచ్చే 5 ఇయర్స్‌లో 10 ఇయర్స్‌లో డెఫినెట్‌గా డబల్ ట్రిపుల్ అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ కస్టమర్‌గా నేను ఆ క్వెషన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వాసవి ఇక్కడ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ కంపెనీ మన ప్రాజెక్ట్ పక్కనే 10 years బ్యాక్ వాళ్ళు ప్రాజెక్ట్ ఫినిష్ చేశారు 10 ఏళ్ళ నుంచి అక్కడ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఆల్సో. ఈ రోజు ది రీసేల్ వాల్యూ ఇస్ 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. నేను ఇక్కడ 7,200 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నా. అది ఆ డిఫరెన్స్ చూసుకుంటేనే యూఆర్ లుకింగ్ ఎట్ 50% టుడే. అంటే ఇప్పుడు నేను ₹1,00,00,000 పెట్టాను అంటే డెఫినెట్‌గా 5 ఇయర్స్‌లో మేడం 2 CR మేడం. నేను 1, 2, 3 మా తమ్ముడికొకటి, నాకొకటి, మమ్మీ వాళ్ళకొకటి. ఓకేనా? 3 కోట్లు పెట్టి నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్‌లో మేడం ఎంత? 6 రెడీగా ఉండండి రా బాయ్. మీ పాడ్కాస్ట్ అయిపోయేలోపు మేడం మీరు డాక్యుమెంట్స్ రెడీ చేయండి. పాడ్కాస్ట్ అయిపోయేలోపు సంతకం పెట్టిపోతాం. జోక్స్ అపార్ట్. మేడం తీసుకురండి డాక్యుమెంట్స్ తీసుకురండి. జోక్స్ అపార్ట్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఓకే మేడం, మీరు ఇప్పుడు చాలా మంది కస్టమర్స్తో మాట్లాడతారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మేడం నాకు ఇల్లు ఒక డ్రీమ్, ఇందాక మీరు అన్నట్టు మేడం నాకు ఇల్లు డ్రీమ్ మేడం, లేదా నా కూతురు పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు నేను ఇంటికి పెడుతున్నా మేడం, ఇది నాకు ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి పేరెంట్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, న్యూలీ మ్యారీడ్ కపుల్ కానివ్వండి వచ్చి వాళ్ళ స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటారు. అలాంటివి ఏమన్నా మాతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? సో ఒక కస్టమర్ ఐ థింక్ షీ 65-70 years old. లైక్ ఐ సెడ్ బిఫోర్, అందరు కస్టమర్స్ని నాకు కలవడం అంటే కొంచెం కష్టం. కానీ ఆయనను చూస్తే ఎందుకు కలవబుద్ధి అయింది. ఈజ్ జనరలీ టాకింగ్ టు మై సేల్స్ పీపుల్. సో ఎవరు అంటే కస్టమర్ వచ్చారు మ్యామ్ రీవిజిట్ అన్నారు. సరే ఒకసారి పంపించండి నా దగ్గరికి అని అంటే, హీ ఈజ్ రిటైర్డ్ BHEL ఎంప్లాయీ. వాళ్ళు సన్ ఈజ్ ఇన్ USA. ఆయనని వాళ్ళ సన్ పట్టించుకోరంట. సో వాట్ ఎవర్ హీ హ్యాస్ ఎర్న్డ్ ఇన్ BHEL, ఆయన ఉన్న సేవింగ్స్ అన్ని now he has come here to invest so that his future is secure. ఆయన అడిగింది ఒకటే క్వశ్చన్, ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే నాదేం లేదమ్మా, నాకేం లేదు, నేను ఇన్వెస్ట్ చేసేది రేపు నేను నా పిల్లం మా కొడుకు మీద ఆధారంతో బతకూడదు. ఓకే, నేను ఉండడానికి తీసుకోవట్లేదు. ఇది నేను తీసుకొని రేపు అమ్మేసుకుంటే నాకు నేను పెట్టిన దానికి 10 లక్షలన్నా ఎక్స్ట్రా ఇప్పించగలుగుతారా మీరు? నాకు అది చేసి పెడితే నేను ఇమీడియట్గా తీసుకున్నా. కళ్ళలో నీళ్ళు తిరిగాను. హౌ అ సన్ కెన్ నాట్ టేక్ కేర్ ఆఫ్, అంటే US పంపించేస్తే అక్కడ ఉంటే అయిపోయిందా? అమ్మా నాన్నలు పట్టించుకోరా? ఐ సెడ్ డోంట్ వరీ, 10 లక్షలు కదా ఇంకా అంతకంటే ఎక్కువ ఇప్పిస్తానండి. సో అంటే చూస్తున్నారు కదా, హేమదుర్గ ఈజ్ నాట్ ఏ ప్రాజెక్ట్, ఇట్స్ అన్ ఎమోషన్, రైట్? ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అప్ మిడిల్ క్లాస్ వరకు, హై క్లాస్ వరకు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. బికాస్ లొకేషన్ అట్లాంటిది, ప్రాజెక్ట్ వాల్యూ అట్లాంటిది. మీరు ఒక్కసారి వచ్చి చూసారు అంటే మాత్రం డెఫినెట్గా మీరు బై చేయకుండా అయితే వదిలిపెట్టరు. బికాస్ నేను పర్సనల్గా నేను విజిట్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్గా మంచి లొకేషన్లో ఉండడం, వాటర్, కరెంట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మేడం, if in case, why again I'm asking, why హేమదుర్గ పారడైజ్, లైక్ శర్వాణి హేమదుర్గ పారడైజ్ అని వాళ్ళు అడిగితే మీరు 1 లైన్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా కష్టం 1 లైన్లో చెప్పడం అంటే. మేడం 2 లైన్స్లో చెప్పండి, 3 లైన్స్లో చెప్పండి, హాఫ్ అన్ అవర్లో చెప్పండి. మీరు ఇందాక అన్నారే ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అని చెప్పి, వీ ట్రీట్ ఎవ్రీ కస్టమర్ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్. వాళ్ళు కష్టంలో ఉంటే ప్రాజెక్ట్ గురించి అని కాదండి, వాళ్ళు పర్సనల్గా కష్టంలో ఉన్న, మేడం నాకు ఒక స్కూల్ రికమెండ్ చేయరా, మీకు తెలిసింది, మాకు అడ్మిషన్ దొరకట్లేదు. ఆర్ మొన్న రీసెంట్లీ కూడా అయిందండి, ఎవరు
ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంటే ఏదో అప్పిచ్చారు బేసిక్లీ, వాళ్ళు రిటర్న్ ఇవ్వట్లేదు. కొంచెం చెప్పండి మేడం. సో అంత ఐ ఓన్ మై కస్టమర్స్ టు దట్ లెవెల్. ఓకే, నేను ఏదో అమ్మానా, వెళ్ళిపోయానా, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేశానా అని కాదు. ఇప్పటి వరకు మీరు విన్నారు, ప్రాజెక్ట్ యూఎస్పీస్ విన్నారు, ఎలా ప్లాన్ చేసాము, ఏం చేసాము అన్నీ విన్నారు. వాట్ ఐ విల్ సే వై యూ షుడ్ ఇన్వెస్ట్ ఇస్, ఇఫ్ యూ నీడ్ అన్ అదర్ ఫ్యామిలీ మెంబర్, ప్లీజ్ వెల్కమ్ మీ. మేడం నేను చెప్పినా కదా ఇందాక 3 తీసుకుంటాను, తీసుకున్న వెంటనే నేను ఇన్వైట్ చేస్తాను మీకు లంచ్కి, మనం పోదాం, బయటకి పోదాం. అదే నేను సీక్రెట్గా మ్యామ్. ఇప్పుడు నాకు తెలిసి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి సాఫీగా ఏమీ వెళ్ళి ఉండదు. డెఫినెట్గా మీరు అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. అందులో కోవిడ్ చాలా పెద్దది. సో వచ్చిన అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? ప్రాజెక్ట్ అనే కాదు, ఇన్ జనరలీ లైఫ్లో కూడా వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. Yes. కానీ ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేదు అనేది అయితే కాదు కదా. I will still say I am still recovering from the up and downs that Sharwani has faced. ఇప్పటికిప్పుడు నేను యాజ్ ఆఫ్ టుడే ఐ ఓవర్కమ్ అనేది కాదు, కానీ ఎవ్రీడే ఈజ్ అ స్ట్రగుల్. బట్ అదేంటంటే దాన్ని ఆ స్ట్రగుల్ ఉంది అని చెప్పి డీమోటివేట్ అయిపోయి కంటే, వాట్ ఐ బిలీవ్ ఇస్ దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అన్న ఒక దీంతో లెగవాలి ఎవ్రీడే మార్నింగ్ ఎస్ is what I believe. And when it comes to project antara, yes, COVID was a major hit. ఎందుకు అంటే 2019 డిసెంబర్లో శంకుస్థాపన చేసామండి ఇక్కడ. జనవరి 19th 2020 అరౌండ్ ఆ టైంలో సేల్స్ అని ఒక బోర్డు పెట్టాం. ఐ థింక్ ఒక ఫస్ట్ సేల్ ప్రాజెక్ట్కి చేసింది నేనే. అది చేసాను. దాని తర్వాత ఐ థింక్ మిగతా సేల్స్ మెంబర్స్ జాన్ టు ఫెబ్ ఎండింగ్ ఒక 20-30 సేల్స్ చేశారు. మార్చ్ కోవిడ్ 2020, ఇట్ ఈస్ గాన్ అప్ టు ఆల్మోస్ట్ జూన్ 21. 1 year సేల్స్ లేవు. ఐఎమ్ లూజింగ్ మై టైమ్ లైన్. ఇక్కడ ఆల్రెడీ కొన్న 20-30 మంది వాళ్ళ టెన్షన్ వాళ్ళది. అసలు మొన్నే శంకుస్థాపన చేశారు, ఒక ఇంత కూడా తవ్వలేదు, మనమేమో డబ్బులు ఇచ్చేసాము, వీళ్ళు కడతారా లేదా అన్న క్వశ్చన్ వాళ్ళకి. అండ్ లైక్ ఐ సెడ్, నో సేల్స్, బయటకు రావడానికి లేదు, మార్కెటింగ్ చేసుకోవడానికి లేదు, కట్టడానికి లేదు. అండ్ దెన్ పోనీ ఐ థింక్ జూన్ జూలై 2021 కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్. ఇస్తే అప్పుడేంటి, లేబర్ లేరు. మీ అందరూ ఏమనుకుంటున్నారు, 1 year కదా పోయింది అని. లేబర్ రావడానికి ఇంకొక 6 నెలలు పట్టింది. అందరు వెళ్ళిపోయారు కదా, బీహార్లు, ఒరిస్సాలు, వాళ్ళందరినీ మళ్ళీ తెప్పించి రప్పించి కాంట్రాక్టర్ని లైనప్ చేసి అనేసరి ఇంకొక 6 months. సో 1.5 year without sales, investing money is a big hit. అంటే నా ఒక్కన, ఇట్స్ నాట్ జస్ట్ మై స్టోరీ, ఐ థింక్ ఇట్ విల్ బీ ఎవ్రీ బిల్డర్ స్టోరీ ఇన్ హైదరాబాద్. ఆ పీరియడ్లో ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో అదైంది. దెన్ దానివల్ల అదర్ ఇష్యూస్ దట్ ఐ ఫేస్డ్ ఈస్, అప్పటికి ఏం చేసాము అంటే 21లో వెన్ వీ స్టార్టెడ్ సెల్లింగ్, వీ వర్ వెరీ అంబిషియస్ దట్ ఆన్ టైం ఇచ్చేస్తాము ప్రాజెక్ట్ అని చెప్పి. అప్పుడు వీ టోల్డ్ అ సర్టన్ డేట్, అంటే 2020 జాన్లో అమ్మిన వాళ్ళకి ఏ డేట్ అయితే ఇచ్చామో 21లో అమ్మిన వాళ్ళకి కూడా అదే డేట్ ఇచ్చామన్నమాట. అయిపోతుంది, చేసేస్తాము అనుకో, బట్ సేల్స్ పికప్ అవ్వలేదు. సో దానివల్ల ప్రాజెక్ట్ డిలే అయింది ఒక 1 year. సో అప్పటి నుంచి ఆ పీరియడ్లో ఎవరికైతే అమ్మాను కస్టమర్స్కి, వాళ్ళకి ఇవ్వాల్సిన డేట్ నేను దాటిపోయాను. సో ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి డిలే కదా ప్రాజెక్ట్, ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా. సో అప్పుడే నేను ఆలోచించి, లేదు ఇంత టైం పీరియడ్ పోయింది కదా, నేను ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుండేది. బట్ వీ వర్ టూ అంబిషియస్. లైక్ ఐ సెడ్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ స్పెషల్ టు అస్. సో చేద్దాము అనుకున్నాం, అది అవ్వలేదు. సో దానివల్ల డిలే అని చెప్పి బయట మార్కెట్లో తెలియడం,
దానివల్ల కొన్ని సేల్స్ పోవడం, కస్టమర్కి అంతా నచ్చి కూడా ఒక గూగుల్ రివ్యూ చదివేసి సార్ మీదేదో డిలే ఉందంట కదా వద్దులే అండి అని వెళ్ళిపోవడం. సో దిస్ ఐఎమ్ ఫేసింగ్ ఈవెన్ నౌ. అందుకే ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ ఎస్ ఇట్ వాజ్ అ డిలే, కానీ యాజ్ ఆఫ్ టుడే నేను పొజిషన్ ఇంటీరియర్స్కి ఇచ్చాను అని మీకు చెప్తున్నా విత్ ప్రూఫ్. నాకు మీ పెయిన్ కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా మ్యామ్. అంటే దీన్ని బట్టి ఏది కూడా ఊరికనే స్టార్ట్ అవ్వదు. అంటే వాళ్ళు ఈజీగా అనడం ఈజీ, Yeah. బట్ ఆ పొజిషన్లో ఉండి ఆ పెయిన్ని ఫీల్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాట్ ఈస్ అ సిచ్యువేషన్ అన్నది. అంటే మీరే ఫస్ట్ సేల్స్ స్టార్ట్ చేశాను అని చెప్పారు. సో ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశారు? మార్కెటింగ్ యా, ఎవ్రీథింగ్. అసలు ఫస్ట్ దీని మీద పెట్టిన పైసా. మనం ఫస్ట్ పెట్టిన పైసా అంటే అసలు మా శంకుస్థాపనకు ముందే జిహెచ్ఎంసీలో పర్మిషన్ తీసుకోవడం, రెరాకి అప్లై చేయడం, దోస్ వర్ అబౌట్ 10-15 CR సంథింగ్ లైక్ దట్ అప్పట్లో. అదే అండి, ప్రతి ప్రాజెక్ట్ అంత ఈజీ కాదండి. మనం ఏదో అనేసుకుంటాం చెప్పేసుకుంటాం, కానీ వన్స్ ఒక్కసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే కానీ అసలు నిజాలు ఏంటి అనేవి బయటికి వస్తాయి, రైట్? చెప్పండి మేడం, కనిపిస్తుంది, వినిపిస్తుంది. సో ఇంకా మన ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? మనం ప్రస్తుతానికి 2 ప్రాజెక్ట్స్ విజయవాడలో చేస్తున్నాం వాసవి. Hmm. వన్ ఈజ్ ఇన్ మంగళగిరి, అదేంటంటే 2.5 acre ప్రాజెక్ట్, అబౌట్ 160 యూనిట్స్. అవి అన్ని పెద్ద యూనిట్స్ అన్నమాట, 1800 to 2500 SFT ఉన్న యూనిట్స్ అవి, 2 and 3 BHK. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి సేమ్ విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర కేసర్పల్లి అనేది, అక్కడ వీఆర్ డూయింగ్ 6 acre ప్రాజెక్ట్. ప్రస్తుతానికైతే ఈ 3 ఐఎమ్ లుకింగ్ ఇంటూ. సేమ్ నేమ్తో ఉన్నాయా మ్యామ్ అవి కూడా? లేదు మా, ఎప్పుడైనా నేమ్ కామన్ ఉండేది శ్రీ హేమదుర్గ. వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీస్ లైక్ షార్వానీ ఇస్ దిస్ కంపెనీ, అక్కడ వేరే కంపెనీ పేరుతో చేస్తాము. అండ్ బీఆర్సీ ఈజ్ వెరీ వెల్ రెప్యూటెడ్ కంపెనీ యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఇఫ్ యూ నో, బీఆర్సీ నుంచి ఈజ్ మై ఫాదర్ హూ హస్ మేడ్ ఇట్ ఇన్ టు షార్వానీ. సో చాలామంది అపార్ట్మెంట్సే కాకుండా ఓపెన్ ప్లాట్స్ కూడా తీసుకోవడానికి చూస్తూ ఉంటారు మేడం. మన ప్రాజెక్ట్లో నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అది మౌత్ టు మౌత్ పాస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, అదే వీళ్ళ దగ్గర ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయా అని చెప్పేసి. సో మనం అట్లాంటివి ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయంటారా ఓపెన్ ప్లాట్స్ అలా? షాద్ నగర్ వచ్చేసి వీఆర్ డూయింగ్ ఒక 15 acres ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నాము. ఓకే. అండ్ విజయవాడ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎన్ని acres, బట్ వీఆర్ డూయింగ్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ విజయవాడ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ we are into commercial as well, theaters, Uppal Cinemas, Kompally Cine Planet. So these are also part and parcel of Sharwani. And సో మ్యామ్ మన ప్రాజెక్ట్లో ఎన్ని యూనిట్స్ అయ్యాయి, అసలు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? మొత్తం 1154 యూనిట్స్ వాసవి, కానీ దాంట్లో బిల్డర్ షేర్ వచ్చేసి 650 యూనిట్స్. దాంట్లో ఐ హావ్ సోల్డ్ అబౌట్ 320 ఆఫ్ దెమ్. ఫైన్. అందుకే అంటున్నా తొందరగా రండి, అయిపోతున్నాయి యూనిట్స్ అని చెప్పి. హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతున్నాయి, హాట్ సమోసా లాగా సేల్ అయిపోతున్నాయి. మీరు ఇంకా అలా ఆలోచించారు అంటే మాత్రం మంచి ప్రాజెక్ట్ని మిస్ అయిపోతారు, రైట్? సో ప్రాజెక్ట్లో అసలు నేను స్క్వేర్ ఫీట్ గురించి ఏమన్నా అడగొచ్చా మ్యామ్, లేదంటే అది సీక్రెట్ ఉందా? ఏం లేదు, ఎవరు వచ్చినా చెప్పాలి కదా. సో యా, ద ప్రైస్ కమ్స్ టు 7200 పర్ SFT. ఓకే ఓకే, 2 BHK 3 BHK. ఫైన్ ఫైన్. సో మ్యామ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎవరైనా ప్రాజెక్ట్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసేది ఏంటంటే అసలు ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అసలు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి పక్కా చెక్ చేస్తారు. ఆ క్వశ్చన్ రేజ్ అయితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? వెన్ ఇట్ కమ్స్ టు కన్స్ట్రక్షన్ క్వాలిటీ, generally there are few standards from government side like IS and NBC standards అని అంటారు. అవి 100% మెయింటైన్ చేస్తాం ఇక్కడ. ఎలా అని మీరు అడగచ్చు. సో ఎవ్రీ RMC ట్రక్ ఇక్కడికి వచ్చినా, ఎవ్రీ బ్రిక్ వచ్చినా వాటిని ఒక సర్టన్ శాంపిల్స్ మనం పంపిస్తాం క్వాలిటీ టెస్ట్కి. ఆ శాంపిల్స్ అప్రూవ్ అయ్యి వస్తేనే దట్ పర్టిక్యులర్ RMC ట్రక్ విల్ గెట్ ఇన్ సైడ్ మై సైట్. ఓకే. లేదు అంటే పంపించేస్తాను వెనక్కి.
So that is how we maintain general construction quality. Whereas coming to architectural feature ఇంకేమన్నా ఉందా అని అడిగారు కదా. సో క్లబ్ హౌస్ చెప్పాను కదా ఇస్ మై డిజైన్ అని చెప్పి అని. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న క్లబ్ హౌస్ బయట ఈ వాల్ ఉంది కదా, ఐఎమ్ మేకింగ్ దట్ ఇన్ టు ఎల్ఈడి వాల్. ఓకే. సో అదేంటి అంటే అన్ని బాల్కనీస్ నుంచి ఇక్కడ ఒక సినిమా ప్లే చేసుకుందాం అనుకున్నారా, లేకపోతే ఐపీఎల్ క్రికెట్ ప్లే చేద్దాం అనుకున్నారా, వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్లే యూ ప్లే ఆన్ దట్ ఎల్ఈడి వాల్. మీరు మీ బాల్కనీ నుంచి కూర్చొని చూడొచ్చు. ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యారామా? ఈ పాయింట్ అసలు మేము చెప్పకుండా ఏం చేస్తున్నాం మేము ఫస్ట్ నుంచి? అసలు మా వాళ్ళ కోసం మీరు దాచిపెట్టారా? సర్ప్రైజ్ ఉండాలి కదా మరి విజిట్ వచ్చినప్పుడు, అన్నీ తెలిసిపోతే ఎలా? ఇంత మంచి మంచి సర్ప్రైజెస్ మీకు లాస్ట్లో చెప్తే మేము ఏంటాం. బట్ చాలా అంటే చాలా యూనిక్గా ఉందన్నమాట. అంటే అది ఎల్ఈడి స్క్రీన్ అదంతా కూడా అంటే కొత్తగా అనిపిస్తుంది నిజంగా. ఈ మోడ్రన్ టెక్నాలజీని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అన్నది కూడా ఆ థాట్ కూడా ఇట్స్ అ డిఫరెంట్ థాట్. అది థాట్ కూడా ఏంటంటే మా జస్ట్ ఏదో ఫీచర్ ఇచ్చామా ప్రతిదీ యూనిక్గా ఇద్దాము అన్న థాట్ కాదు. వీ వాంటెడ్ టు మేక్ దిస్ గేటెడ్ కమ్యూనిటీ ఇంటూ అ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే వేరే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ వాడికి పక్క ఫ్లాట్ వాడికి సంబంధం ఉండదు. అవును. అన్లెస్ అండ్ అంటిల్ కింద ఏదో ఫుడ్ స్టాల్స్ పెడితే వచ్చి ఫుడ్ తిని కొంతసేపు ఏదో ఆడుకొని పిల్లలు వెళ్ళిపోతారు, కానీ ఒక కనెక్షన్ లేదు. దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్. సో వాట్ వీ థాట్ ఈస్, ఇప్పుడు ఐపీఎల్ అనేది ఒక ఇమోషన్ ఫర్ అస్, క్రికెట్ అనేది ఇమోషన్. ఎగ్జాక్ట్లీ. సో అది ఒక్కటి ప్లే చేసిన యూనో ఎంటైర్ కమ్యూనిటీ వాచింగ్ ఫ్రమ్ బాల్కనీ అనుకోండి, కిందకు వచ్చి అనుకోండి, మీ టీవీలో మీరు చూసేది వేరు, ఇక్కడ ఒక స్క్రీన్ మీద కూర్చొని 1200 మెంబర్స్ ఐదర్ కింద ఉండో బాల్కనీ నుంచో చూస్తే ఆ ఫీల్ స్టేడియంలో ఉన్న ఫీల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ద కమ్యూనిటీ టుగెదర్. ఎస్. సో గైస్ ఇలాంటి ఫీచర్స్ మర్చిపోయారు అని అంటే మాత్రం ఇంకా నేనేం చేయలేను. ఇంకా బోల్డ్ ఉన్నాయి, తీస్తాం, చాలా ఉన్నాయి, బయటికి తీస్తాం. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క దాన్ని ఏమంటారు మ్యామ్, యూనిక్నెస్ని మేము బయటికి తీసుకొస్తాం. సో మ్యామ్ ఇదే కాకుండా మీరు ఈ ప్రాజెక్ట్ ఇంకా విజయవాడలో నడుస్తున్న ప్రాజెక్ట్స్ కాకుండా మీరు ఇంకా చాలా 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 ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి హార్ట్ఫుల్గా మా సోషల్ పోస్ట్ తరఫు నుంచి మా తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి గాజుల రామారంలో కూడా ఒక మాల్ కడుతున్నాం. నాట్ జస్ట్ రెసిడెన్షియల్ యూనిట్స్, primarily it is residential I would say, but we are into open plots and commercials as well. ఓకే. సో బిజినెస్ లేడీతో నేను మాట్లాడుతున్నా, తప్పే లేదు ఈ ఇంటర్వ్యూలు చేయడంలో. సో ఫైనలీ మీరు సోషల్ పోస్ట్ తరఫున కస్టమర్స్కి శర్వాణి హేమదుర్గ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? All the social post viewers, I would please welcome all of you to Sharwani. ఇప్పటి వరకు వాసవి చెప్పింది ఎంత నిజమో మీకు తెలుస్తుంది. గైస్ నేను మేడంని క్వశ్చన్ చేసింది కాదు, మీరు ఒకసారి ఛానల్ ఓపెన్ చేయండి చెప్తా. నేను వీడియోస్ తీసాను పర్సనల్గా, నేను అంతా ఎక్కి చూసాను అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా మ్యామ్. నిజంగా చెప్పాలి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తా. బికాస్ పర్సనల్గా నేను వచ్చి చూశాను కాబట్టి. మీరు కంపల్సరీ పేజ్ని ఫాలో చేసి వెంటనే మీరు ఫస్ట్ హేమదుర్గ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ రీల్స్లో ఉంటాయి, వీడియోస్లో ఉంటాయి, షార్ట్స్లో ఉంటాయి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేడం దగ్గర నుంచి ఇంకెంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలను అని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. బట్ మేడం ఒక పవర్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలాంటి ఆన్సర్స్ చెప్పారో మీరు డెఫినెట్‌గా ఈ వీడియో చూడాలి. బికాస్ తను ఫేస్ చేసిన ట్రబుల్స్ ఎలాంటివి, తను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు, సో కస్టమర్స్కి ఎలాంటి ఎఫర్ట్స్ ఇస్తున్నారు వాళ్ళు 24/7 అన్నది డెఫినెట్గా మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి. గైస్ డెఫినెట్గా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా ప్రాపర్టీ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు అంటే మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th వరకు ఆప్షన్స్ ఎక్కడా లేవు. ఓన్లీ శర్వాణి హేమదుర్గ ప్యారడైస్లోనే ఉన్నాయి. సో మీరు అంటే వెంటనే ఏదో వచ్చేసి ఇన్వెస్ట్ చేసేయండి అని నేను చెప్పట్లేదు, వాళ్ళు కూడా చెప్పట్లేదు.
ఒక్కసారి విజిట్ చేయండి, మేడంతో మాట్లాడండి. ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళందరూ మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో మొత్తం ఇక్కడ ఇస్తారు. మీరు సైట్ని విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. అండ్ హ్యాండ్ ఓవర్ చేసుకునే వాళ్ళతో కూడా కావాలంటే మీరు మాట్లాడొచ్చు. ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. సో వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పేసి నెగిటివ్ టాక్ని మీరు నమ్మారు అంటే మాత్రం ఒక మంచి ప్రాజెక్ట్ని మిస్ అయిపోతారు అని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చానా, వెంటనే కాల్ చేసేసేయండి. ఏం మాత్రం మనీ ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. రైట్ ప్రాజెక్ట్ మీద పెడితే, ఇందాక మేడం చెప్పారు కదా 1 CR పట్టా అంటే నీకు 50% అంతేనా మేడం, 2 lakhs నీకు వస్తాయి. ఎస్పెషలీ పర్మిషన్స్ లేని ప్రాజెక్ట్స్లో అయితే అస్సలు పెట్టదు. నో. సో మీరు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటున్నారు కాబట్టే మీరు ఈ ప్రాజెక్ట్కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. సో లీగల్ పర్మిషన్స్ కానివ్వండి, ఎలాంటివి కూడా వీళ్ళు ఏ మాత్రం ఎక్కడా దాచిపెట్టట్లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. సో విజిట్ చేయండి లేట్ చేయకుండా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మా బంగారాలు కదా, కానివ్వండి.